తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. సో ఫైనల్లీ వీఆర్ స్టార్టింగ్ టు ది ఎయిర్పోర్ట్. టైం ఎంత అయింది? 9:30 అయింది. 9:30కి స్టార్ట్ అవుతున్నాం. ఫుల్ గాలి వస్తుంది. మా అమ్మమ్మ ఆల్రెడీ కార్లో కూర్చునిపోయింది. అక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కార్ ఎక్కేసి సో ఎయిర్పోర్ట్కి ఐ థింక్ ఏ టైం కల్లా రీచ్ అయిపోతాం? 2:33 కల్లా రీచ్ అయిపోతాం. నాకేమో 5:30కి చెక్ ఇన్ ఇచ్చారు. 1 eternity later. సో ప్రస్తుతానికి లంచ్కి ఎక్కడ ఆగాం? 7. ఏం తిండిపోతున్నాం ఇక్కడ? కర్డ్ రైస్ బిర్యానీ, మా అమ్మమ్మ మటన్ మురుగు బిర్యానీ. మా అమ్మ ఎక్కడ ఇంకెంతసేపు? ఎన్నింటికి నా ఫ్లైట్? రాజేష్. A few moments later. సో 7 ఇప్పుడే లంచ్ అయింది మాది. సో లంచ్ ఏమేమి తిన్నాము చెప్పండి. మటన్ మురుగు బిర్యానీ. మటన్ Flashback. వీళ్ళేమో ఫ్రైడ్ రైస్లు అయితే తింటున్నారు, నేనేమో పెరుగన్నం తింటున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్ అనమాట. సో అందుకని చెప్పి బిర్యానీ వచ్చింది, ఫ్రైడ్ రైస్. ఎలా ఉంది ఫ్రైడ్ రైసు? అమ్మమ్మ ఎలా ఉంది? పెరుగన్నం ఎట్లా ఉంది? టేస్ట్ చూసావుగా? బాగానే ఉందమ్మా ఫ్రైడ్ రైసు. పెరుగన్నం బాగుందా? బాగుంది. లోపలంతా పిల్లలు ఉన్నారు. వీళ్ళు పిల్లలతో వెళ్ళి ఆడుకుంటున్నారు, ఆ చిన్న చిన్న పిల్లలతో. ప్లేస్ ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం. ఫోర్ ఓ క్లాక్కి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామన్నమాట ఫైనలీ. సో లగేజ్ అంతా ఒక ట్రాలీలో పెట్టేసుకున్నాం. మమ్మీ, నేను, అమ్మమ్మ, వాస్ అంకుల్, అలాగే ఇంకా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో మేము ఇంటర్నేషనల్ డిపార్చర్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 1 hour ఉంది కదా. అది కాక ఇంకా హర్షిత ట్రాఫిక్లో చిక్కుపోయింది. సో ఇంకా ఏరో ప్లాజాలో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నాకు సెండ్ ఆఫ్ వేయడానికి. మేఘా, నితేష్, ఆకాష్, వెంకీ, జో, కావ్య, ఫైనల్లీ మా మన్ను. సో అందరం ఇంకా అలాగో టైం ఉంది కదా అని సో చిల్ అవుతున్నాం అనమాట. ఫైనల్లీ హర్షిత కూడా వచ్చేసింది. యాక్చువల్గా నేను మా మమ్మీకి పనిమాల చెప్పాను, తిరుపతి లడ్డు నాకు తినాలని ఉంది అంటే తీసుకొచ్చాం. బట్ లాస్ట్ మినిట్లో అది మేము కార్లో వెనకాల డిక్కీలో మర్చిపోయాం. బట్ లక్కీగా హర్షిత వాళ్ళ మమ్మీ వచ్చారు. హర్షిత వాళ్ళు అప్పుడే తిరుపతి నుంచి వెళ్ళారనమాట. సో లక్కీగా వాళ్ళ మమ్మీ ఎందుకన్నా మంచిదని తిరుపతి ప్రసాదం బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చారు. ఇంకా నేను అది తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాను. లక్కీగా లడ్డు కూడా తినేసాను అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చిల్ అవుతున్నారు. ఆకాష్, జో ఇంకా నాకు ఇంకా అన్నట్టు మాట్లాడి నేను నో అంత సినిమా లేదని చెప్తున్నా. సో బట్ ఆఫ్ కోర్స్ వీళ్ళందరినీ చాలా మిస్ అవుతాను బాగా. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ మేము కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ అవన్నీ బాగా మిస్ అవుతాను. సో అవన్నీ ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాను అనమాట. సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయిపోయింది. కూర్చున్నాను అనమాట. ఇక్కడ లాంజ్ యాక్సెస్ ఉంటే లాంజ్ యాక్సెస్ సరే ట్రై చేద్దామని చెప్పి నా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉండే ట్రై చేశాను. అండ్ ఫైనల్లీ ఇట్ పని చేసింది. సో నాతో పాటు వచ్చిన అతను కూడా తీసుకొచ్చేసాను. సో ఇద్దరం కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. లాంజ్ యాక్సెస్లో కొంచెం ఫ్రూట్స్ ఎవరు వేసుకొచ్చుకొని తిన్నాం. బికాజ్ ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎక్కువ హార్డ్ ఫుడ్ కానీ మసాలాస్ తింటే కష్టం అవుతుంది అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అని సో జస్ట్ ఈటింగ్ ఫ్రూట్స్ అనమాట. సో దిస్ ఇంటర్నేషనల్ లాంచ్ access in Hyderabad airport. The experience is really good. I'm excited. ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. జస్ట్ ఎక్కువ టైం పట్టలేదు. జస్ట్ టైం ఇక్కడ పట్టిందంటే చెక్ ఇన్ దగ్గర. అండ్ థ్యాంక్ఫుల్లీ చెక్ ఇన్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఒక 2 kgs ఎక్స్ట్రా అయినా సరే అలో చేశారు, ఎక్కువ ఏమనకుండా. అండ్ నా క్యాబిన్ బ్యాగేజ్ ఎక్కువ ఉండడం వల్ల 10 kgs వచ్చింది క్యాబిన్ బ్యాగేజ్. సో అది ఎక్కువ ఉండడం వల్ల దానికి కూడా ఏమనలేదు, దే ఆర్ లైక్ ఓకే.
సో వచ్చేసాం మొత్తానికి. ఇమిగ్రేషన్ అయిపోయింది. 9:50కి ఫ్లైట్. ఇప్పుడు టైం ఏమో 8:30 అయింది. ఇంకా 1 hour ఉంది. జస్ట్ గబగబా ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినేసి జస్ట్ హ్యావ్ సమ్ డ్రింక్స్ అండ్ ఐల్ గో సీ. సో ఇంకా నాతో పాటు వచ్చిన అతను, బేసిక్గా ఇతను నేను ఎయిర్పోర్ట్ బయట కలవాల్సి ఉండే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాపం వాళ్ళ ఫాదర్ నన్ను కంటిన్యూస్గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నా దగ్గర మీ తన నెంబర్ లేదు. బట్ ఎట్లాగట్లాగా సమ్హౌ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక 1/2 hour ఛార్జింగ్ పెట్టుకొని వెంటనే ఇతనికి కాల్ చేస్తే కలిసాం. ఇద్దరం కలిసి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసాం. సో ఇద్దరం కోర్స్ సేమ్ సీట్స్ కాదు, వేరు వేరు చోట్ల, బట్ స్టిల్ దుబాయ్ వరకు కలిసి వెళ్ళాం. అక్కడ ఇంకొక ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి కలిసి అనమాట. తిని ఉండేది వాటర్ఫోర్డ్. సో తిను వాటర్ఫోర్డ్ ఆర్ వెక్స్ఫోర్డ్ అయితే వాటర్ఫోర్డ్ నాకు గుర్తున్నంత వరకు. తిను తమిళియన్ బట్ తెలుగు అతను. సో ఇంకా అలా గాల్లోకి మా ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఓ పక్కన ఎక్సైట్మెంట్ ఉంది, ఓ పక్కన ఏంటంటే కొత్త కంట్రీ, న్యూ లైఫ్, స్టడీస్, ఎవ్రీథింగ్ లైక్ అ ఫ్రెష్ స్టార్ట్. కానీ ఈ మూమెంట్లో మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ అనమాట. సో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా, ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నా, అడ్జస్ట్ అవ్వగలనా, 0 నుండి బిల్డ్ చేయాలి కదా మళ్ళీ ఇంత దూరం వచ్చి. కానీ ఏం చేస్తాం, అసలు నాకు అర్థం కాలేదు ఏంటి ఫీలింగ్ ఏంటి. ఒక పక్క హాఫ్ ఎక్సైట్మెంట్ ఉంది, హాఫ్ బాధ ఉందన్నమాట. సో అందరినీ వదిలేసి, ఎస్పెషల్లీ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఇంత దూరం వెళ్ళలేదు. తను వదిలేసి కోర్స్ ఎయిర్పోర్ట్లో మా మదర్ చాలా బాధపడ్డారు. చెప్పలేను కానీ తన కళ్ళల్లో కనిపించింది. చాలా మిస్ అవుతుంది మా అమ్మమ్మ కూడా. ఎందుకంటే నాకు మా అమ్మ, అన్నయ్య, నా ఫ్యామిలీ చూపించిన సపోర్ట్ నా జర్నీలో చాలా మైల్ స్టోన్ అనమాట. నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను అనేది. మేబీ నేను స్ట్రాంగ్ ఆర్ మేబీ నేను వీక్ ఏమో తెలియట్లేదు. బట్ సమ్హౌ వీ గాట్ డౌన్ ఎట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అరౌండ్ లైక్ midnight 12:30 అయింది. చాలా టైర్డ్ అయిపోతే నిద్రపోయామన్నమాట, అంటే బోర్డింగ్ గేట్ దగ్గరే. సో తర్వాత ఇంకా డబ్లిన్ బోర్డింగ్ అరౌండ్ 5:30 AM స్టార్ట్ చేశారు. 5:30 or 6 o'clock ఇంకా డబ్లిన్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఎమిరేట్స్ ఫ్లైట్. నేను విండో సీట్ కోసం ట్రై చేశాను బట్ ఇవ్వలేదు, ఐల్ సీట్ వచ్చింది. లక్కీగా నా పక్కన ఒక ఓల్డ్ కపుల్, ఐరిష్ కపుల్. వాళ్ళతో ఏం మాట్లాడలేదు బట్ చాలా మంచిగా అనిపించింది. సో ఎయిర్పోర్ట్లో సెకండ్ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఇంకొంచెం ఎమోషనల్ అయినట్టు అనిపించింది అనమాట రకరకాలుగా. సో అందుకే నేను నా ఫేస్ రికార్డ్ చేయలేదు, మ్యాక్సిమం అవాయిడ్ చేసుకున్నాను. కంటిన్యూస్గా మా మమ్మీ ఫేస్, మా అన్నయ్య, మా అమ్మ, నా ఫ్రెండ్స్, వీళ్ళందరి ఫేసెస్ కంటిన్యూస్గా నా ముందు గుర్తొస్తున్నాయి అన్నమాట. సో నా ఫ్రెండ్స్, నా సపోర్టర్స్, వాళ్ళ సైలెంట్ ప్రేయర్స్. నేను ఈ లాస్ట్ 2 weeks, ఎందుకంటే August 16th నేను కంపెనీ నుంచి రిజైన్ చేశాను. లాస్ట్ డే 29th నా ఫ్లైట్. ఉన్న లాస్ట్ 2 weeks నాకు ఎవరెవరు క్లోజ్, నా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను. మ్యాక్సిమం మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను, అందరితో మాట్లాడాను. సో టైం ఇంకా లాస్ట్లో లక్కీగా ఎక్కడికి వెళ్ళలేదు, విజయవాడలోనే ఇంట్లోనే అమ్మ దగ్గర ఎక్కువసేపు ఉన్నాను. ఆ మమ్మీ వండిన ఫుడ్ మ్యాక్సిమం తిన్నాను, బయట ఎక్కడ తినకుండా. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు. లైఫ్లో ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి. రిస్క్ తీసుకొని డ్రీమ్స్ కోసం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో ఐర్లాండ్, రెడీ ఆర్ నాట్, నేనైతే వెళ్ళిపోతున్నా. మా అమ్మకి, ఫ్రెండ్స్కి, నా పాస్ట్కి ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ ఆల్ ప్రౌడ్. ఈ జర్నీ నా ఓన్, నా సొంత కథ. సో అంటే అఫ్కోర్స్ ఎప్పటి నుంచో వెళ్ళాల్సి ఉండే అబ్రాడ్ ప్లాన్, బట్ చాలా స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయాం. ఫైనల్లీ నా సొంతంగా నేను కట్టుకున్న ఇది చూసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. సో ఐ am excited, at the same time I'm proud for myself and I'm ready to it. We are landing. ఫైనలీ డబ్లిన్కి వచ్చేసాం. సో నా జర్నీలో మీరు కూడా కంటిన్యూ కావాలనుకుంటే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ ట్రై టు
create as many memories as possible, but not sure. Maybe time constraints అవ్వచ్చు, రకరకాల ఇష్యూస్ అయి ఉండొచ్చు, but still I will try my level best to create memories. Thank you guys for watching. Bye bye.